వెల్కమ్ టు మెగా 9 టీవీ. నా పేరు రహీం. ఆత్మకూరు నియోజకవర్గంలో 22 మంది లబ్ధిదారులకు 37,25,213 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అందజేశారు. ఆత్మకూరు మండలంలో 6గురికి, మర్రిపాడులో 4గురికి, ఏఎస్పేటలో 1కి, అనంతసాగరంలో 3గురికి, చేజర్ల మండలంలో 5గురికి, ఇతరులకు 2 చెక్కులు అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 205 కుటుంబాలకు 2,60,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశామని ఆనం తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా పథకం వర్తించని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నెల్లూరు జిల్లా నాల్ డెల్టాలో కూడా 2వ పంటకు సాగునీరు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఈ రోజైతే 22 మంది లబ్ధిదారులకి అనారోగ్యంతో వివిధ ఆసుపత్రులలో వాళ్ళకి ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వాళ్ళకి నిధులు ఇప్పించే కార్యక్రమంలో ఇవాళ చేస్తూ ఉన్నాం. ఆత్మకూరు మండలం నుంచి 6గురు, మర్రిపాడు మండలం నుంచి 4గురు, ఏఎస్పేట మండలం నుంచి 1, అనంతసాగరం మండలం నుంచి 3గురు, చేజర్ల మండలం నుంచి 5గురు, ఇతరులు 2 కలిపి మొత్తం 22 మంది కుటుంబాలకి ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 37,25,213 రూపాయలు వాళ్ళకి చెక్కుల్నే పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో 11వ మాసం జరుగుతుంది. ఈ 10 మాసాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆత్మకూరు నియోజకవర్గంలో 205 కుటుంబాలకు 2,59,28,051 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి చెక్కుల ద్వారా పంపిణీ చేయడం లేదు. ప్రతి ఒక్క వాళ్ళని పేద మధ్యతరగతి రైతాంగం కుటుంబాలు వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో నిధులు వెచ్చించి ప్రైవేట్ ఆసుపత్రులకు పోలేని దగ్గర ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా రాని ప్రాంతాల్లో ఆరోగ్యం కుదుటపరుచుకున్నటువంటి వాళ్ళకందరికీ ఇంత పెద్ద మొత్తంలో దాదాపు 2,60,00,000 రూపాయలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చెక్కులతోటి ఆయన లేఖతోటి వారికి అందించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అనేక ఐఏబి సమావేశాల్లో పాల్గొని కొట్లాడి మా ప్రాంతాలకి నీళ్లు కావాలని అడిగినా బాగా ఇచ్చామని అంటే 1,75,000, 1,80,000కి దాటిన పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. ఈ 1 సంవత్సరం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు, కృష్ణా జలాలు సకాలంలో మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి విధానం, ప్రకృతి సహకరించి ఈ జిల్లా రైతాంగం పట్ల మంచి చల్లని చూపు చూడడంతో పడినటువంటి వర్షాల వల్ల నీటిని సక్రమంగా నిలువ చేసుకున్నాం. ఎక్కడా వృధా కానివ్వలేదు. ఆ నీటిని వాళ్ళ రైతాంగానికి 2వ పంటకు అందించేటువంటి అవకాశం మనకు కలిగింది అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా రైతాంగానికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకనే ఇది నెల్లూరు జిల్లా రైతాంగానికి ఉమ్మడి జిల్లా, అటు తిరుపతి కానీ ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పక తప్పదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.